మేడం చాలామంది ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి అక్కడ అప్పు చేసి ఆ అప్పు తీర్చాలని చాలామంది లోన్స్ తీసుకుంటున్నారు. హోమ్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, ఈ లోన్స్ అని తీసుకుంటున్నారు. తీరా అవి కట్టడానికి ఈ ఆన్లైన్ ఇక్కడ అప్పు ఎక్కువైతుంది, ఈ లోన్స్ కట్టలేకపోతున్నారు. సో వాళ్ళు ఇంకా నేను సూసైడ్ చేసుకుంటాను అన్నంత రేంజ్ వరకు వెళ్ళిపోతున్నాను మేడం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఒక వ్యక్తి జీవితంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని. అది 100కి 90 మందిలో మనం చూడట్లేము ఈ మధ్యకాలంలో యువతలు. ఇలా విపరీతంగా ఈ బెట్టింగ్ యాప్స్లోను ఇష్టానుసారం లోన్స్ తీసుకొని సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్లోను అక్కడ ఇక్కడ వాళ్ళు డబ్బు పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అని మళ్ళీ ఒక స్టూపిడ్ థింగ్తోని మళ్ళీ అప్పులు చేసి దాంట్లోనే పెట్టి పూర్తిగా అసలు పీకలోతు కష్టాల్లో మునిగిపోతున్నారు. లైఫ్ పైన ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ నేను ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ అయ్యి టైం తీసుకోండి. ఓకే, టైం తీసుకొని రీపే చేయండి తర్వాత. అంతేగాని చచ్చిపోతే ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. అప్పుడు మీరు చచ్చిపోతారు, మీరు స్మార్ట్గా ఎస్కేప్ అయినట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద పడతారు. ఒకానొక సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాడు వీడు అప్పులన్నీ చేసి చచ్చిపోయాడు, ఇప్పుడు నానెత్తి మీద వేశారు అని. ఆ మాట ఆ నింద మీకు అవసరం లేదు. బతికుండి సాధించాలి ఏదైనా, చచ్చిపోయి కాదు అనేది వాట్ ఐ కెన్ సే.